హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన మెటామాస్క్కి విత్డ్రా పెట్టుకున్నటువంటి ఏటీహెచ్ ఎథీన్ అనే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏటీఎన్ అనేటటువంటి టోకెన్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కొంచెం టఫ్ ప్రాసెస్ అండి. చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే మీ దగ్గర ఉండేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటేంటి అంటే మనకు ఇథీరియం గ్యాస్ ఫీజుగా కావాలండి. సో ఈ గ్యాస్ ఫీజుని మనం ఫ్రీగా ఫస్ట్ తెచ్చుకోవాలన్నమాట, మెటామాస్క్లోకి తెచ్చుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. తర్వాత తెచ్చుకున్నటువంటి ఈ ఇథీరియం గ్యాస్ ఫీజ్ ఏదైతే ఉందో దీన్ని బ్రిడ్జ్ చేసుకోవాలి. బ్రిడ్జ్ చేసుకొని మనకు కావాల్సిన నెట్వర్క్లోకి పంపించుకోవాలి. సో పంపించుకున్న తర్వాత ఈ గ్యాస్ ఫీజ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మన దగ్గర ఉన్నటువంటి ఏటీహెచ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏటీఎన్గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ని స్టెప్స్ మనం చేస్తేనే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎథీన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏటీఎన్గా కన్వర్ట్ అవుతాయి, లేకపోతే వేస్ట్గా పోయినట్టే అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో క్లియర్గా చూడండి, ఎందుకంటే చాలామంది వీడియోలు ఎంత ఎక్కువగా ఉందనేసి కామెంట్లు పెడతారు. అందుకనేసి నేను ముందే చెప్తున్నా, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేసుకోండి. వీడియో లెంత్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా నేను ఈ విధంగా మెటామాస్క్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్రౌజర్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ బ్రౌజర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కానీ లేకపోతే సెర్చ్ ఆప్షన్ కానీ ఏదో ఒకటి మీకు వస్తుందన్నమాట. సో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సెర్చ్ బార్ అనేది ఓపెన్ అయ్యిద్ది. చూడండి, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత నేను మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఒక లింక్ ఇచ్చి ఉంటానండి. ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, సో ఇక్కడ మీరు మొదటగా టచ్ చేయాలండి. కుడివైపు కార్నర్లో ఏ అని ఉంది చూడండి, దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేసి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇథీరియం మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మీకు ఇథీరియం నెట్వర్క్ ఏదైతే ఉందో అది వచ్చేలా దీన్ని మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ఇప్పుడు మీ మెటామాస్క్లో ఇథీరియం రిసీవింగ్ అడ్రస్ ఉంటుందండి, దాన్ని కాపీ చేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దాన్ని కాపీ చేయాలి అంటే ఇక్కడ కింది వైపు ఎడం వైపున కార్నర్లో ఒక వ్యాలెట్ సింబల్ ఉంటుంది చూడండి. ఈ వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఇథీరియం ఆప్షన్ వచ్చింది. ఇథీరియం ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇథీరియం మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు ఇథీరియం రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కింది లైన్లో బ్రౌజర్ ఉంది చూడండి. ఈ బ్రౌజర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఆర్ ఈఎన్ఎస్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు టచ్ చేసి మీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మీ అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. కనిపించిన తర్వాత ఇక్కడ చూడండి రిసీవ్ 0.03 సెపోలినా ఇన్ ఈటీహెచ్ అని ఉంది. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే మీరు మీ గూగుల్ తోటి ఇక్కడ సైన్ ఇన్ చేయండి అని అడుగుతున్నారండి. సో ఇక్కడ నేను సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ నా మెయిల్ ఐడి పాస్వర్డ్ వేసేసి ఇక్కడ లాగిన్ అయితే అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నా నేమ్ అని వచ్చింది, ఇక్కడ కే అనేసి. సో ఇప్పుడు నేను ఈ కింద రిసీవ్ 0.03 సెపోలినా ఈటీహెచ్ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసే ముందు మళ్ళీ ఇంకోసారి మన రిసీవింగ్ అడ్రస్ ఇథీరియం రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేసి తీసుకొని వస్తాను. సో తిరిగి వచ్చానండి, ఇక్కడికి వచ్చేసి ఇథీరియం రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇథీరియం రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేసేసి ఇక్కడ రిసీవ్ 0.03 సెపోలినా ఈటీహెచ్ అని ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత యువర్ టెస్ట్ నెట్ టోకెన్స్ ఆన్ ది వే, దిస్ మే టేక్
ఏ ఫ్యూ మూమెంట్స్ అనేసి ఒక డైలాగ్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో వెయిట్ చేద్దాం. చూడండి, టెస్ట్ నెట్ టోకెన్స్ సెంట్ చెక్ యువర్ వ్యాలెట్ అడ్రస్ అనేసి ఆప్షన్ చూపించింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ టోకెన్స్ వచ్చినాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే మళ్ళీ తిరిగి మన మెటామాస్క్లో కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో వ్యాలెట్ అడ్రస్ ఉంది చూడండి ఆప్షను, దాని మీద క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మెయిన్ పేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ నెట్వర్క్ల ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత జస్ట్ పైకి అలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు షో టెస్ట్ నెట్వర్క్స్ అని ఉంది కదా, ఇది ఆన్లో ఉంచుకోవాలండి. ఇది ఆన్లో ఉంచుకుంటేనే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. సో వచ్చిన తర్వాత ఆఫ్లో ఉన్న వాళ్ళు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెపోలియా అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు 0.03 సెపోలియా ఈటీహెచ్ వచ్చింది. సో ఈ ఈటీహెచ్ అనేది ఉంటేనే మీరు ఆ బ్రిడ్జింగ్ అనేది చేయగలరన్నమాట. ఇదే మీకు గ్యాస్ ఫీజుగా ఇప్పుడు యూజ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఈ సెపోలియా ఏదైతే ఉందో దీన్ని మనం బ్రిడ్జ్ చేసుకోవాలి. ఎక్కడికి బ్రిడ్జ్ చేసుకోవాలి అని అంటే ఈ సెపోలియా నుంచి మనం ఏటీహెచ్ పార్డినాన్ అనేటటువంటి ఒక నెట్వర్క్ ఉంది కదా, దానికి మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఎస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎథీన్ పార్డినాన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెట్వర్క్ అనేది స్విచ్ అయిపోయింది. స్విచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటి, మళ్ళీ మీరు ఇక్కడ చూడండి ఆప్షన్ ఏదైతే ఉందో బ్రౌజర్ ఆప్షన్ కింద కార్నర్లో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఓపెన్ అయ్యే సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ క్లియర్గా మీకు ఈ ఎథీన్ పార్డినాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఆన్లో ఉండాలండి. క్లియర్గా చూసుకోండి, కార్నర్లో ఏ అని ఉంది. ఇదివరకు మనం దీన్ని ఈగా మార్చాము, ఇప్పుడు ఏగా మార్చాము. ఏగా మార్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో ఈ రెండిట్లో ఏదో ఒక చోట మీరు కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మెటామాస్క్ చూపిస్తుంది. సో మెటామాస్క్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మెటామాస్క్ అనేది మళ్ళీ ఓపెన్ అయింది. సో ఈ విధంగా ఓపెన్ అయింది చూడండి. ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ కింద స్విచ్ సెపోలియా అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెపోలియా యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ దగ్గర ఉండేటటువంటి సెపోలియా ఈటీహెచ్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది అమౌంట్. ఈ అమౌంట్ చూపించిన తర్వాత మీరు ఇక్కడ బ్రిడ్జ్ ఫండ్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, ఈ బ్రిడ్జ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీన్ని టచ్ చేసి ఇక్కడ మళ్ళీ బ్రిడ్జ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉండేటటువంటి సెపోలియా ఏదైతే ఉందో ఈటీహెచ్ ఇది మీకు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఫీజు ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు అనేసి వచ్చిందనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ బ్యాక్ కొడుతున్నాను, లేకపోతే రిజెక్ట్ కొడుతున్నా. రిజెక్ట్ కొట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే 0.015 అని ఎంట్రీ చేశానండి. ఎందుకంటే అంతకుముందు 0.03 కొడితే అవ్వలేదు, అందుకని చెప్పి 0.015 ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి ఇక్కడ బ్రిడ్జ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, బ్రిడ్జ్ ఫండ్స్ మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయిపోయిందండి. అంటే మనకు గ్యాస్ ఫీజు ఏదైతే ఉందో అది కూడా అక్కడ కట్ అయిపోయి మనకు వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని పడింది. తర్వాత చూద్దాం ఏమవుతుంది అనేసి.
సో చూడండి సక్సెస్ అని పడింది. సక్సెస్ అని పడిపోయి ఇప్పుడు ఈ సెపోలియా ఈటీహెచ్ ఏదైతే ఉందో అది మనకు నెట్వర్క్ ఏదైతే ఉందో ఎథిన్ పార్థినాన్ అక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి క్లియర్గా ఇథీరియం ఏదైతే ఉందో సెపోలియా 0.014408 ఇక్కడికి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కన్వర్షన్. ఎందుకంటే ఇక్కడ మనకు గ్యాస్ ఫీజ్ ఏదైతే కావాలో అది మనం తెచ్చి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏటీహెచ్ని ఏటీఎన్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కింద మళ్ళీ బ్రౌజర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 2 అని ఉంది కదా, 2 అని కానీ 3 అని కానీ 1 అని కానీ ఉంటుంది. దాని మీద టచ్ చేయండి, మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఒకటి ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఓపెన్ అయిన తర్వాత పైన మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అది టచ్ చేసేసి తీసేసి మీరు కొత్తగా ఈ వెస్టింగ్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఏదైతే ఉంటుందో అది నేను ఇచ్చుంటానండి. దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఒకవేళ మీది ఎథిన్ పార్థినాన్ ఇక్కడ కనెక్ట్ అవ్వకుండా ఉండుంటే దీని మీద మీరు టచ్ చేసేసి మీరు ఎథిన్ పార్థినాన్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఇక్కడ కూడా ఒకసారి కొన్నిసార్లు కనెక్ట్ అనే ఆప్షన్ అయితే అడుగుద్దండి, లేకపోతే వ్యాలెట్ అడ్రస్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు టచ్ చేసి మళ్ళీ మీరు మెటామాస్క్ ఏదైతే ఉందో బ్రౌజర్ దాని మీదకి వెళ్ళేసి మీ మెటామాస్క్ అడ్రస్ కాపీ చేసి తీసుకొచ్చేసి పేస్ట్ చేయాలండి. అంటే నాది ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి నేను చూపించలేకపోతున్నా. సో తర్వాత అలా పైకి అనండి, స్క్రీన్ పైకి అనేసి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కోసము ఏటీహెచ్ని ఏటీఎన్గా మార్చడానికి ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 230.18 అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, ఇలా వచ్చింది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏటీహెచ్ని ఒక్క ఏటీహెచ్ కాయిన్ తగ్గించి పెట్టాలండి మీ టోటల్ బ్యాలెన్స్లో. ఇప్పుడు నా దగ్గర 230.18 ఉంది కదా, దీన్ని నేను 229.18గా మారుస్తా. 229.18గా అంటే ఒక ఎథిన్ కాయిన్ని నేను తగ్గించేశాను. ఒక ఎథిన్ కాయిన్ తగ్గించేసి ఇక్కడ నేనేం చేస్తున్నా, రిజిస్టర్ ఫర్ వెస్టింగ్ అనే ఆప్షన్ చూడండి. ఈ రిజిస్టర్ ఫర్ వెస్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ కన్ఫామ్ అని అడుగుతుంది. కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఈ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ చూడండి. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అప్రూవ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. అప్రూవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని పడింది. నెక్స్ట్ ఇలా స్క్రోల్ అవుతుందండి. సక్సెస్ అప్రూవల్ సక్సెస్ అని పడింది. అంటే మీ దగ్గర ఉండేటటువంటి ఏటీహెచ్ ఏ అయితే ఉన్నాయో అవి ఏటీఎన్గా మారిపోయాయి అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి కన్ఫామ్ అని అడుగుతుంది, చూద్దాం, టచ్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ మేబీ నో ప్రాబ్లం, ఇంటర్నల్ ఎర్రర్ అని పడింది. ఇటువంటిది ఏం అవసరం లేదు మనకి, ఆల్రెడీ సక్సెస్ అయితే అయింది. మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఇంకొకసారి మనం ఇదే స్టెప్ని మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇంకొకసారి కూడా నేను ఇది ట్రై చేస్తున్నానండి, రిక్వెస్ట్ ఫర్ వెస్టింగ్ అనేసి. సో కన్ఫర్మ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నానండి. సో ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని పడ్డది. సో సక్సెస్ అని పడింది చూడండి, సక్సెస్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని పడింది. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు జూలై 1, 2025లో మీరు కంప్లీట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నా దగ్గర ఉండేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏటీహెచ్ టోకెన్స్ కట్ అయి ఉంటాయి. అంటే మీరు చేసిన ప్రాసెస్ అనే సక్సెస్ అయితే ఏటీహెచ్ టోకెన్స్ కట్ అయ్యి ఉంటాయండి, అది చెక్ చేసుకుందాం. సో ఇక్కడ కింద బ్రౌజర్ ఆప్షన్ చూడండి, ఈ బ్రౌజర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఇదివరకు నా దగ్గర 299 అనుకుంటా, 299 ఎంత అనేది గుర్తు లేదంటే అన్నీ కట్ అయిపోయి ఇక్కడ 1 ATH అనేది మిగిలిందనమాట. అంటే ఏటీహెచ్ టోకెన్స్ అన్నీ కట్ అయిపోయి
వెస్టింగ్కి మారిపోతున్నాయి. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు ఒక వెస్టింగ్ పీరియడ్ అనేది పెట్టారండి. ఆ వెస్టింగ్ పీరియడ్ తర్వాతే నాకు ఈ ఏటీఎన్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి అన్నమాట. సో నాకు వచ్చినటువంటి ఏటీఎన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవడానికి నేను దీనికి సంబంధించినటువంటి ఏటీఎన్ కాంట్రాక్ట్ అడ్రస్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఇథీరియం నెట్వర్క్ మీదకి మనకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏటీహెచ్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. టచ్ చేసేసి ఇక్కడ మీరు ఇథీరియం మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇథీరియం మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు చేంజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ఇక్కడ మీకు ఇథీరియం నెట్వర్క్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ చూడండి. ఇంపోర్ట్ టోకెన్స్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ టోకెన్ అనే ఆప్షన్ చూడండి. కస్టమ్ టోకెన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఏటీఎన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇచ్చి ఉంటాను. దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలండి. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నానండి చూడండి. సో ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేశానండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఏటీఎన్ సింబల్ వచ్చింది, టోకెన్ డెసిమల్ 9 అని వచ్చింది. ఇక్కడ నేమ్ వస్తే మీరు ఎంట్రీ చేసినటువంటి అడ్రస్ అనేది కరెక్ట్ అయినట్టు, ఏటీఎన్ వచ్చింది కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ అని వచ్చింది. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూడండి ఇథీరియం చైన్ ఏదైతే ఉందో దీని మీద ఎథీన్ నెట్వర్క్ అనేసి ఏటీఎన్ క్లియర్గా చూడండి. ఏటీఎన్ సింబల్ ఇదివరకు మనకు ఎథీన్ పార్థినాన్ మీద ఏటీహెచ్ అని ఉండేది, అది పోయి ఇక్కడ ఏటీఎన్ అని వచ్చింది. సో ఈ విధంగా మీరు కన్వర్షన్ అనేది చేసుకోవచ్చండి. సో ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఏటీఎన్ ఎథీన్ నెట్వర్క్ టోకెన్స్ అనేవి వాళ్ళు ఎథీన్ నెట్వర్క్ వాళ్ళు లాకప్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ లాకప్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీకు ఈ టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఇంతేనండి, టోటల్గా మీ దగ్గర ఉన్నటువంటి ఎథీన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏటీహెచ్ని ఏటీఎన్గా మార్చే విధానము. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.